సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ స్టడీస్ మనకు ఉన్నటువంటి మొదటి సామ్రాజ్యాల గురించి చూస్తాము. ముఖ్యంగా ఎస్జిటి ఎస్ఏ సోషల్ వాళ్ళకు యూజ్ అవుతుంది. కొత్తగా ఈ వీడియోస్ ద్వారా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో మొదటి సామ్రాజ్యాలు ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం అంటే మౌర్య సామ్రాజ్యము. మరి మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. మరి ఇక్కడ ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో గొప్పవారు ఎవరంటే అశోకుడు అంటే భారతదేశంలో మొదటిసారిగా శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అశోకుడు. కాబట్టి ఈయన కళింగ యుద్ధం తర్వాత క్రీస్తు పూర్వం 260 సంవత్సరంలో కళింగ యుద్ధం తర్వాత తన పరివర్తన మార్చుకోవడం జరిగింది. అనేక శాసనాలు వేసి అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వస్తారంటే అశోకుడు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మాట్లాడతాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు. సామ్రాజ్యం అంటే ఏంటి? మహాజనపదం అంటే ఏంటి? సో సామ్రాజ్యం అంటే ఏంటంటే పెద్ద పెద్ద రాజ్యాలను పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఏమంటారంటే సామ్రాజ్యం అంట. సో అదేవిధంగా ప్రజలు అంటే ఇక్కడ పెద్ద రాజ్యాలను సామ్రాజ్యం అంటారు. నెక్స్ట్ ప్రజలు అనేక తెగలు ఉంటాయి. సామ్రాజ్యంలో ప్రజలు అనేక తెగలు ఉంటాయి. మహాజనపదం అంటే ఏంటి సార్ అంటే పెద్ద పెద్ద పట్టణాలు పెద్ద పెద్ద గ్రామాలు కలిపి మహాజనపదాలు అంటాం. పెద్ద పెద్ద పట్టణాలు పెద్ద పెద్ద గ్రామాలు కలిపి ఏమంటాము? మహాజనపదం అంటాం. ఇక్కడ ఈ మహాజనపదంలో కేవలము కొన్ని తెగలు మాత్రమే పరిమితం ఉంటుంది. అన్ని తెగలు పరిమితం అయ్యేది ఏంటి సార్ అంటే సామ్రాజ్యములో. నెక్స్ట్ ఆరామాలు అంటే ఏంటి? సో మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాం. ఆరామాలు అంటే మతానికి చెందినటువంటి వారు నివసించేటువంటి కట్టడాలు. అంటే మతానికి చెందినటువంటి నివసించే కట్టడాలను ఏమంటారు? ఆరామాలు అంటాం. కాబట్టి ఆరాం. నెక్స్ట్ వేగులు అంటే ఒక ఎగ్జామ్ లో డిఎస్సిలో క్వశ్చన్ అడిగి ఏమన్నాడు? వేగులు అంటే ఏంటి? వేగులు అంటే ఏంటి? సో వేగులు అంటే ఏంటి సార్ అంటే రాజుకు రాజ్యానికి అంటే ఇక్కడ రాజుకు రాజ్యానికి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారాన్ని చేరవేసేవారు. అంటే రాజుకు వివిధ సమాచారాలు సేకరించి వారికి రాజుకు ప్రతి సమాచారం చేరవేసేవారు ఏమంటే వేగులు అంటాం. రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని అన్ని రకాల సమాచారాన్ని చేరవేస్తారు, వారిని వేగులు అంటాం. మరి భారతదేశంలో తొలి చక్రవర్తులు ఎవరంటే మౌర్య సామ్రాజ్యము. మౌర్య వంశ స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు. కాబట్టి ఈ మౌర్య సామ్రాజ్యం అనేది ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది? పరిపాలన కాలం చూసినట్లయితే క్రీస్తుపూర్వము 321 నుంచి 185 వరకు, క్రీస్తుపూర్వము 321 నుంచి 185 మధ్య కాలంలో ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం ఉంది. దీని స్థాపకుడు ఎవరు? సో మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇక్కడ మూరా అనేటువంటి ఒక వంశం, మూరా అనేటువంటి ఒక స్త్రీకి జన్మించడం వల్ల ఈ మౌర్య వంశం అనే పేరు వచ్చింది అనేటువంటి ఒక కథనం కూడా మనకు వినొచ్చు. మూరా అనేటువంటి ఒక వంశానికి చెందినటువంటి స్త్రీకి జన్మించడం వల్ల ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం పేరు వచ్చింది. ఇక్కడ మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు వచ్చారంటే అశోకుడు. భారతదేశంలో ప్రజలతో శాసనాల ద్వారా మాట్లాడిన మొట్టమొదటి రాజు అశోకుడు. కళింగ యుద్ధం తర్వాత తన పరివర్తన మార్పు వచ్చిన వ్యక్తి అశోకుడు. ధమ్మ అనేటువంటి మతాన్ని ప్రచారం చేయడం కోసం విదేశాలకు పంపిన మొట్టమొదటి వ్యక్తి అశోకుడు. నెక్స్ట్ మరి మౌర్య సామ్రాజ్యం యొక్క రాజభాష ఏంటి? ప్రాకృతం. ఏం భాష అండి? ప్రాకృతం అనేది ప్రధాన భాషగా ఉంది. లిపి ఏంటి? మౌర్య సామ్రాజ్యం అంటే ప్రధాన లిపి ఏంటంటే బ్రహ్మి లిపి. నెక్స్ట్ ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం యొక్క విద్యా కేంద్రం ఏంటి? తక్షశిల. ఈ విద్యా కేంద్రం అంటే తక్షశిల. ప్రధాన వృత్తి ఏంటి? మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాన వృత్తి ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళు. ప్రధాన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది? భూమి శిస్తు. అప్పుడు ఆ కాలం అంతా కూడా భూమి శిస్తు కట్టేది అంటే ఆదాయం వచ్చేది. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి రాజు చూసినట్లయితే చంద్రగుప్త మౌర్యుడు. సో 321 to 298 క్రీస్తుపూర్వము. బిందుసారుడు 297 to 272. అశోకుడు 269 to 232. కాబట్టి ఇక్కడ గొప్ప రాజులు అశోకుడు. నెక్స్ట్ సో ఇక్కడ మెగాస్తనీస్. సో మెగాస్తనీస్ రాసినటువంటి గ్రంథం ఏంటి? ఇండికా. ఈ మెగాస్తనీస్ అనేటువంటి వ్యక్తి వచ్చారంటే చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీక్ రాయబారిగా వచ్చినటువంటి వ్యక్తి. అంటే చంద్రగుప్త ఆస్థానంలో గ్రీక్ రాయబారిగా పనిచేసిన వ్యక్తి వచ్చారంటే మెగాస్తనీస్ రాసిన గ్రంథం ఏంటి? ఇండికా అనే గ్రంథం. మరి ఇక్కడ అదే విధంగా ఈ చంద్రగుప్తుని వద్ద మంత్రిగా చంద్రగుప్తుని ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన వారు చాణక్యుడు. ఇతన్ని ఏమంటాము? చాణక్యుని గల మరొక పేరు ఏంటి?
కౌటిల్యుడు. చాణక్యుని గల మరొక పేరు ఏంటంటే కౌటిల్యుడు. ఈయన ఈ కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథం ఏంటంటే అర్థశాస్త్రాన్ని గ్రంథం రాసిండు. ఈ అర్థశాస్త్రాన్ని గ్రంథం ఏం తెలియజేస్తుంది? రాజ్య తంత్రాలు ఎలా ఉండాలి, యుద్ధ తంత్రాలు ఏ విధంగా చేయాలి, మరియు రాజ పరిపాలన ఎలా చేయాలో అంశం తెలియజేస్తుంది ఈ అర్థశాస్త్ర గ్రంథంలో తెలియజేస్తుంది. రాజ్యతంత్రము, రాజ్య పరిపాలన మరియు వివిధ అంశాల గురించి తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క అర్థశాస్త్ర గ్రంథంలో. సో ఇక్కడ చక్రవర్తికి సందేశాలను అధికారులకు దూతలు, అంటే ఇక్కడ చూడండి, చక్రవర్తికి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. అంటే ఇక్కడ చక్రవర్తికి సందేశాలు పోతే అంటే ఇక్కడ చూడండి, చక్రవర్తికి సందేశాలను అధికారులకు ఎవరు ఇక్కడ వస్తారంటే దూతలు చేరవేసేవాళ్ళు. సో దూతలు చేరవేసేవారు, దూతల వాళ్ళు సందేశాన్ని పంపేవారు అన్నట్టు. నెక్స్ట్ తారెడారి. సో భారతదేశంలో అతిపెద్ద ఎడారి, భారతదేశంలో పెద్ద ఎడారి వేసారంటే సో పెద్ద ఎడారి. సో సుమారుగా ఇది ఎంత 2 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉంటుందండి. 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది తారెడారి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే తారెడారి అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉందండి. ఏ రాష్ట్రంలో ఉందండి? రాజస్థాన్ రాష్ట్రంలో ఈ యొక్క తారెడారి ఉంది. మరి మౌర్య సామ్రాజ్యం ముఖ్యంగా భారతదేశంలో సుమారుగా పూర్తి భాగాన్ని పరిపాలించింది. అందులో అశోకుడు గురించి మాట్లాడదాం. మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు? అశోకుడు. ఈయన శాసనాల ద్వారా మాట్లాడిన మొట్టమొదటి రాజు అశోకుడు. అంటే అశోకుడు ఏం చేశాడంటే రోడ్డు పక్కన ఇరు పక్కల రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడము మరియు పశువు దాకాలను ఏర్పాటు చేయడము, ఈ విధంగా ఏర్పరిచిన మొట్టమొదటి వ్యక్తి కూడా అశోకుడు. ఈయన శాస్త్రాలు ఏ భాషలో వేశారు? ప్రాకృత భాషలో బ్రహ్మలిపిలో ఈ శాస్త్రాలు వేయడం జరిగింది. మరి మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రావిన్సులు ఎన్ని ప్రావిన్సులు ఉన్నాయంటే 4 ప్రావిన్సులు ఉన్నాయి. అడుగుతాడు ఎగ్జామ్లో ఏమంటాడంటే మౌర్య సామ్రాజ్యంలో ప్రధాన ప్రావిన్స్ అన్ని 4 ఉన్నాయి. ఆ ప్రావిన్సులు పేరు అడుగుతాడు. వైశాలి, ఉజ్జాయిని, సువర్ణగిరి, తక్షశిల. వైశాలి, ఉజ్జాయిని, సువర్ణగిరి, తక్షశిల ఇవి ప్రధానంగా 4 ప్రావిన్సులు కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వము 260 సంవత్సరంలో. సో కళింగ అంటే ఒకప్పుడు ఒడిశా యొక్క అంటే ఇక్కడ ఒడిశా అంటే ప్రజెంట్ ఒడిశా అని పిలుస్తాం. కళింగ ఒడిశా పాత పేరు ఏంటంటే కళింగ అని పిలుస్తాం. అంటే తీర ప్రాంతం కాబట్టి ఆ విధంగా దాని విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి మౌర్య వంశ చివరి వాడేవాడు అంటే మౌర్య వంశ చివరి రాజు వచ్చారంటే బృహదదుడు చివరి వాడు. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనులు అనగానే మరి ఇక్కడ దక్షిణ భారతదేశంలో మౌర్యుల తర్వాత పరిపాలించినటువంటి వంశస్థులు శాతవాహనులు. ఇక్కడ శాతవాహనుల స్థాపకుడు వచ్చారంటే శాతవాహన స్థాపకుడు శ్రీముఖుడు. ఎవరండి? శ్రీముఖుడు. మరి శాతవాహనుల యొక్క రాజధానుల మీద కొంచెం చాలాసార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగింది. శాతవాహనుల తొలి రాజధాని ఏంటంటే కోటిలింగాల. ఎక్కడండి? కోటిలింగాల. మరి రెండవ రాజధాని ఏంటి? ప్రతిష్టానపురం. మూడవ రాజధాని ఏంటి? ధాన్యకటకం. గుర్తుపెట్టుకోవాలి. సో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, శాతవాహనుల రెండవ రాజధాని ప్రతిష్టానపురము, శాతవాహనుల మూడవ రాజధాని ధాన్యకటకము. కాబట్టి శాతవాహనుల స్థాపకుడు అంటే శ్రీముఖుడు. శాతవాహనులు ముఖ్యంగా రాజులు ఏం చేశారంటే శాతవాహన రాజులు బ్రాహ్మణులకు మరియు బౌద్ధ సన్యాసులకు భూములను అంటే బ్రాహ్మణులకు బౌద్ధ సన్యాసులకు భూములను దానం ఇచ్చేవారు. ఎవరికి ఇచ్చేవారు దానాలు? ఇక్కడ భూదానాలు అనేది బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు. మరి ఇక్కడ ఈ కోటిలింగాలు అనేటువంటిది సో శాతవాహనుల యొక్క తొలి రాజధాని కోటిలింగాల. మీరు కోటిలింగాల అనేది తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఏ జిల్లాలో ఉంది? కోటిలింగాల అనేది తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉంది. ఏ నది ఉంది? గోదావరి నది ఒడ్డున ఉంది. మరి పెద్దబాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. ఎక్కడ ఉంది సార్ అంటే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గోదావరి నది పెద్దబాగు కలిసే చోట. ఏ చోట? పెద్దబాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది ఈ యొక్క కోటిలింగాల. కోటిలింగాల అనేది శాతవాహనుల యొక్క తొలి రాజధాని. ఈ కోటిలింగాల వద్ద అనేకమైనటువంటి మట్టి పాత్రలు లభించాయి, మట్టి కుండలు లభించాయి, నాణ్యాలు కూడా ఈ ప్రాంతంలో లభించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాతవాహన కాలంలో ప్రధానంగా బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు ఎక్కడ బయటపడి అంటాడు? తెలంగాణ రాష్ట్రంలోని బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు ఎక్కడ బయటపడతారంటే పనిగిరిలో,
నెలకొండపల్లి, కొండాపూరు, దులికట్ట, పెద్ద బంకోరు, కీసరగట్ట అంటే కీసరగుట్ట, పనిగిరి, నెలకొండపల్లి, కొండాపూరు, ధూళికట్ట, పెద్ద బంకూరు, నెక్స్ట్ కీసరగుట్ట ఈ ప్రాంతాలలోని ఏమేమి లభించినాయి? బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడ్డాయి. శాతవాహనులు గొప్పవారు రాజు ఎవరు? శాతవాహనులు గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎవరండి? గౌతమిపుత్ర శాతకర్ణ. సో గొప్ప రాజు. ఇక్కడ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి నాసిక శాసనం తెలియజేస్తుంది. నాసిక శాసనాన్ని సో గౌతమి బాలశ్రీ వేయించింది. అంటే గౌతమిపుత్ర తల్లి అయినటువంటి సో అంటే ఇక్కడ ఈ నాసిక శాసనాన్ని ఈ యొక్క తల్లి వీళ్ళ తల్లి వేయించడం జరిగింది. సో కర్ణుడు సో కనేరి నాసిక్ గృహాలను తొలిపించాడు. అంటే కనేరి నాసిక్ అంటే ఇక్కడ గుహలండి, ఇక్కడ గుహలు ఇవి శాసనాలు గుహలను తొలిపించిన వ్యక్తి కర్ణుడు. నెక్స్ట్ అలుడు. ఇక్కడ అలుడు అంటే శాతవాహన రాజ్యంలో ఇక్కడ అలుడు ఒక కవిరాజు. అలుడు అంటే అలుడు యొక్క బిరుదేంటి? కవివత్సలుడు. అలుడు యొక్క బిరుదేంటి అంటే కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి ఉన్నది? అలుడుకు ఉంది. అలుడు రాసినటువంటి గ్రంథం ఏంటంటే గాథ సప్తశతి. ఇది 700 శృంగార కథలు ఉన్నాయి. ఈ యొక్క గాథ సప్తశతిలో 700 శృంగార కథలు ఉన్నాయి. ఎవరు రాశారు? అలుడు రాశాడు. నెక్స్ట్ యజ్ఞ శాతకర్ణి. సో ఇక్కడ శాతవాహనంలో చివరి గొప్పవాడు అంటారు. శాతవాహనంలో చివరి గొప్పవాడు అంటే యజ్ఞ శాతకర్ణి. మరి ఇక్కడ ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే ఇక్కడ ఒడతెర చేపలను అంటే ఒడతెర చేప నాణ్యాలను విడలేసిన వ్యక్తి. ఒడతెర చేప బొమ్మ, ఆ యొక్క బొమ్మ ఒడతెర చేప బొమ్మతో నాణ్యాలు విడలేసిన వ్యక్తి వస్తారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దూత అంటే రాయబారి. నెక్స్ట్ రాజ్యం అధిపతి వస్తారంటే రాజ్యాధిపతి ఎవరండి? రాజు. ఆహారం అంటే కుమార మత్య. విషయ అంటే విషయపతి. విషయ అంటే ఏంటి? విషయపతి. గ్రామం అంటే గ్రామిక. అడుగుతుంది రాజ్యాధిపతి రాజు. ఆహారం అంటే కుమార మత్య. విషయం అంటే విషయపతి. గ్రామం అంటే గ్రామిక అంటాం. అసలు శాతవాహనుల కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా వేశారంటే రాజ్యాన్ని ఆహారాలను విషయాలను గ్రామాలు విడేశారు. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ అడిగింది, వర్షకాలం అడిగింది. శాతవాహనుల రాజ్యాన్ని ఆహారాలను విషయాలను గ్రామాలుగా చేయడం జరిగింది. నెక్స్ట్ నాసిక శాసనం అని చెప్పి అలానే మాట్లాడుకున్నాం. ఈ నాసిక శాసనం అనేది ఎవరు ఇచ్చారు? ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించింది. సో ఇక్కడ వేయించిందేమో గౌతమి బాలశ్రీ. ఇక్కడ నాసిక శాసనము ఎవరి విజయం తెలియజేస్తుంది? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను తెలియజేస్తుంది నాసిక శాసనము. నెక్స్ట్ ఇక్ష్వాకులు. సో ఇక్ష్వాకుల యొక్క ఇక్ష్వాకులు. సో ఇక్కడ వీరి యొక్క రాజధాని ఏంటి? విజయపురి అండి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఈ వంశంలో ముఖ్య రాజులు అంటాడు. ఎందుకంటే మనకు యాజ్ పర్ మన 6th క్లాస్ ప్రకారం దాని ప్రకారం ఎక్కువ మాట్లాడుకుంటాం. శాంతమూలుడు, వీరపురుష దత్తుడు అనే వాళ్ళు ఇందులో ఇక్ష్వాకులలో ప్రధానంగా. అంటే విజయపురి. ఈ ఇక్ష్వాకులు ప్రధానంగా నాగార్జున కొండ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేశారు. అందుకనే వీరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో చేసినటువంటి యాగాలు ఏంటంటే అశ్వమేధము అంటే వాజపేయ యాగాలు చేశారు. చేసిన వాళ్ళు అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా ఈ ఇక్ష్వాకుల యొక్క స్త్రీలు రాణులు నాగార్జున కొండకు ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. నాగార్జున కొండ అభివృద్ధి కోసము ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. ఎవరు అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ కుషాణులు. సో ఇక్కడ 2000 సంవత్సరాల పూర్వమే చైనా నుంచి వచ్చారు. ఇక్కడ అడుగుతారు కుషాణులు ఎక్కడి నుంచి వచ్చారంటే చైనా నుంచి వచ్చారు. ఎన్ని వేల సంవత్సరాల క్రితము? 2000 సంవత్సరాల క్రితము. మరి ఎక్కడికి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ కేంద్రం చేసుకొని తన సామ్రాజ్యం స్థాపించుకున్నారు. కుషాణులు ఆఫ్ఘనిస్తాన్ని అక్కడ కేంద్రం చేసుకొని సామ్రాజ్యం స్థాపించారు. ఏ సంవత్సరాల క్రితం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం సార్ అంటే 2000 సంవత్సరాల క్రితము. మరి కుషాణుల్లో గొప్పవాడు కనిష్కుడు అండి. కాబట్టి కనిష్కుడు అనగానే శకయుగం ప్రారంభమైంది ఎవరితో? కనిష్కునితోని. మరి క్రీస్తు అంటే శకము 78లో ఈయన శకయుగం ప్రారంభమైనట్టుగా ఈ యొక్క కుషాణుల కాలంలో గొప్పవాడు కనిష్కుడు. భారతదేశంలోని ముఖ్యంగా వీళ్ళు మధుర ప్రయాగరాజ్ వరకు కూడా వీళ్ళ పరిపాలన కుషాణులు అక్కడ వరకు కూడా పరిపాలన చేయడం జరిగింది. విదేశాలు కూడా
వీళ్ళ దూతలను పంపించడం జరిగింది కుషానులు. నెక్స్ట్ గుప్త సామ్రాజ్యం. ఇక్కడ గుప్త సామ్రాజ్యం యొక్క ప్రధాన అంశాలు ఇది చాలా యూజ్ అవుతుంది. క్రీస్తు శకం ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చాడు? సో 320 నుంచి 550 వరకు అండి. ఇది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం కాబట్టి 320 నుంచి 550 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. మరి గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరో? శ్రీగుప్తుడు. గుప్త మూల పురుషుడు గుప్త సామ్రాజ్య మూల పురుషుడు శ్రీగుప్తుడు అండి. గుప్త సామ్రాజ్య స్థాపకుడు అంటే మొదటి చంద్రగుప్తుడు. మొదటి స్థాపకుడు వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు. ఇందులో గుప్త సామ్రాజ్యములో గొప్పవారు ఎవరు సార్ అంటే సముద్రగుప్తుడు. ఈయన కవిరాజు సముద్రగుప్తుడు. ఇక్కడ సముద్రగుప్తుడిని ఇండియన్ నేపాల్ కూడా అంటే పిలవడం జరుగుతుంది. మరి రాజధాని గుప్త సామ్రాజ్యం అంటే గుప్తుల యొక్క రాజధాని ఏంటంటే పాటలీపుత్రం. అంటే గుప్తులు పాటలీపుత్రాన్ని రాజధాని చేసి పరిపాలన చేస్తారు. గుప్తుల యొక్క రాజభాష ఏంటంటే సంస్కృతం. ఆ కాలంలో సంస్కృతం అనేది వాళ్ళ యొక్క రాజభాష. ఇక్కడ మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే సో మొహరోలి ఇనుపస్తంభం. ఈ మొహరోలి ఇనుపస్తంభం గురించి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎక్కడ ఉంది ఇది? ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉంది. సో మొహరోలి ఇనుపస్తంభం అనేది ఏ ప్రాంతంలో ఉంది? ఢిల్లీలో ఉంది. అక్కడ ఏ ప్రాంతంలో సార్ అంటే కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉంది. ఈ మొహరోలి ఇనుపస్తంభం అనేది ఎవరు నిర్మిస్తారంటే సో 2వ చంద్రగుప్తుని కాలంలో. ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. ఇది గాల్లో వేలాడుతుంది. సుమారుగా 1700 సంవత్సరాలు అంటే 1500 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది గాల్లో తుప్పు పట్టకుండా ఉంది. మరి గుప్తులు ముఖ్యంగా శివుని, విష్ణువుని, దుర్గామాతలను పూజించడం జరిగింది. ఎవరంటే గుప్తులు. మరి గుప్తుల యొక్క దేవాలయ కట్టడాలు ఏంటి అంటే ప్రసిద్ధ దేవాలయ ఏ ప్రాంతాల్లో చేశారంటే మధ్యప్రదేశ్లోని సో దియోగర్ అండ్ ఉదయగిరి ప్రాంతాలలో మరియు ఉదయగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. యూపీలోని సో బీడర్గామ్, ఎలాన్ ప్రాంతాల్లోని వీరి యొక్క కట్టడాలు చూడొచ్చు. కాబట్టి మరి ఇక్కడ 2వ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాల కవులు ఉన్నారు. ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలటువంటి కవులు ఉన్నారు. అడుగుతారు ఎవరి కాలంలో నవరత్న కవులు అంటే సో 2వ చంద్రగుప్తుని కాలంలో. మరి ఇక్కడ ప్రధాన ఆదాయం ఏంటి? సో గుప్తుల యొక్క ప్రధాన ఆదాయం ఏంటంటే భూమిశిస్తు. ఇక్కడ నలంద విశ్వవిద్యాలయం స్థాపించిన వ్యక్తి వస్తారంటే కుమారగుప్తుని కాలంలో. ఎవరి కాలంలో? కుమారగుప్తుడు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో గుప్తుల కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం కూడా నలంద విశ్వవిద్యాలయము. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనకు ఈ మొదటి సామ్రాజ్యాలు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.